కొంచెం భయం ఉండే వీసా ఎట్లా అవుతుంది అవన్నీ. బట్ అదే మీ గైడెన్స్ అండ్ ఆల్ దాట్తో స్మూత్గానే అయ్యాయి అవన్నీ కూడా. It's My Masters నుంచి మీరు సర్వీసెస్ అనేది తీసుకున్నారు. Now would you like to recommend It's My Masters to others? ఫర్ ష్యూర్. మాస్టర్స్ కి కానీ బ్యాచిలర్స్ కి కానీ మంచి మెంటోర్ కావాలి, గోల్ ఉంటే ఖచ్చితంగా పిన్ పాయింటెడ్ గా వెళ్ళాలి అనే డిసిషన్ ఉన్నప్పుడు జర్మనీ మీరు ఫిక్స్ అయినప్పుడు ఐ విల్ రికమెండ్ ఇట్స్ మై మాస్టర్స్. ఇట్స్ మై మాస్టర్స్ ఇట్స్ మై మాస్టర్. ఇట్స్ మై మాస్టర్స్ ని చూస్ చేసుకున్నాను. Hi friends, this is Guruvelu, educational mentor, and this video is brought to you by It's My Masters Reckoning Cares. ఈ రోజు మనం జాయిన్ అవడానికి ఉద్దేశం ఏంటి అంటే మనతో హిమబిందు ఉన్నారు. తనకి మాస్టర్స్ లో అడ్మిషన్ వచ్చింది జర్మనీలో. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో కాల్లో ఉన్నారు అనమాట. హాయ్ హిమబిందు. హాయ్ సార్, మై నేమ్ ఇస్ హిమబిందు. 2023లో గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ కరెంట్లీ నేను ఐటీ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ఎ సక్సెస్ఫుల్ అడ్మిషన్ ఇన్ వన్ ఆఫ్ ది పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫ్ జర్మనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రాసెస్ అనేది మనతో యాక్చువల్ గా సమ్మర్ లో మనం కొన్ని అప్లికేషన్స్ వేయగలిగాం. మీకు లాస్ట్ లో రావడం వల్ల మీకు ఇప్పుడు వింటర్ లో అడ్మిషన్ వచ్చింది. మీకు ఫస్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళాలి అనే థాట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023లోనే నాకు జస్ట్ వెళ్ళాలని ఉండే, అంటే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరినీ చూసి వెళ్ళాలని ఉండే. ఎర్లీగా నాకు జాబ్ అంటే ప్లేస్మెంట్ త్రూ వచ్చేసి ఇంకా నేను కూడా జాబ్ వెతకాను బయట. సో నేను కొన్ని మేనేజ్మెంట్ కోర్సెస్, పిఎంపి ఇట్లాంటివి ఇక్కడే చూద్దామని అనుకున్నా. బట్ అంటే అది ఇక్కడ చూస్ చేస్తే మేబీ 5 years 6 years టు రీచ్ ఆ స్టేజ్కి. సో నేను కొన్ని ఆప్షన్స్ చూసాను, లైక్ అబ్రాడ్ వెళ్ళడానికి ఐ వాజ్ హ్యావింగ్ 3 ఆప్షన్స్. అంటే ఆస్ట్రేలియా ఒకటి ఉండే, యుఎస్ ఉండే. అన్నిటి కంపేర్ చేస్తే అన్నిటికంటే బెస్ట్ జర్మనీ అనిపించింది, ఎకనామికల్ వైజ్ అండ్ అక్కడ ఉన్న వర్క్ లైఫ్, స్టడీ లైఫ్ బ్యాలెన్స్ అన్నీ ఉండే. ఫస్ట్లీ నాకు అంత నాలెడ్జ్ లేకుండే, ఐఎంఎం జాయిన్ అయినాక నాకు తెలిసింది. బట్ బిఫోర్ దాట్ నాకు ఒక్క కాన్సెప్ట్ ఏం నచ్చిందంటే విల్ గెట్ అ షంఘాయ్ వీసా టు విజిట్ టు 27 countries. ఓకే, దట్స్ ద రీజన్ జర్మనీ చూస్ చేసుకున్నాను. ఓకే, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు మీకు. ఫస్ట్ మీరు ఇట్స్ మై మాస్టర్స్ తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జూన్ లో ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్ రాసాను. బట్ దెన్ ఎట్లా ఏదో ఒక కన్సల్టెన్సీ త్రూనే వెళ్ళాలనుకునే, బికాజ్ నాకు వర్క్ ఉంది, సైమల్టేనియస్లీ ఇది కూడా చూసుకోవాలి. కాబట్టి మా ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగాను, లైక్ ఏమైనా కన్సల్టెన్సీస్ ఉన్నాయా అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఐఎంఎం. అంటే ఆల్రెడీ తను జర్మనీలో ఉన్నారు ఇప్పుడు. సో హీ సజెస్టెడ్ మీ అట్లా. అండ్ ఆల్సో నేను కొన్ని మీ యూట్యూబ్ వీడియోస్ అనేవన్నీ చూసాను సార్వి, షరీఫ్ సార్వి. సో ఓకే, అంటే ఏదైనా కన్సల్టెన్సీకి ఎట్లన్నా ఆప్ట్ చేసుకుందాం అనుకున్నా, వై నాట్ దిస్. అట్లా వీడియోస్ చూసి సార్ని కన్సల్ట్ అయ్యాను. నార్మల్ కన్సల్టెన్సీ ఏదైనా అనుకోవచ్చు, బట్ సార్ మాట్లాడే విధానం, ఆ కాన్ఫిడెన్స్. ఎవరైనా కన్సల్టెన్సీకి వెళ్తే ఒక్కటి అంటారు, ఓకే 100% చేసేస్తాము, మాకు ఇంత అమౌంట్ అనేది ఓకే, మీకు తెలియకుండా వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు, అన్నీ చేసేస్తారు. బట్ షరీఫ్ సార్ పర్సనలీగా మాట్లాడారు నాతోటి అండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది 100% గ్యారంటీ నేను ఇవ్వను, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యూ. మీ స్టడీ ఎట్లుందో, లైక్ పాస్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో అవన్నీ చెక్ చేసాక నేను స్టెప్ అనేది తీసుకుంటా. సో ఎందుకంటే మనం ఖచ్చితంగా అడ్మిషన్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అనేవి ఏ పబ్లిక్ యూనివర్సిటీ కూడా జర్మనీలో ఇవ్వదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ అండ్ మీ ఐఎల్ స్కోర్, మీ సిజిపిఏ అండ్ మీ స్కిల్ సెట్, వాటితో పాటు దాన్ని మనం రాసే ఎస్ఓపీస్ కానీ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. సో షరీఫ్ సార్ మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు బిఫోర్ స్టార్టింగ్ అవర్ సర్వీస్ ఓన్లీ. సో దానివల్ల మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా? నాకు జర్మనీ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండే, ఫుల్ ఫ్లెడ్జ్ గా నాలెడ్జ్ లేకుండే. రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రాసెస్ ఎట్లుంటది అవన్నీ సార్ చెప్పారు. సో నాకంటూ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను చేయగలను, అక్కడికి వెళ్ళగలను, వెళ్ళి సర్వైవ్ అవ్వగలను. కంప్లీట్ గా తెలియదు, బట్ బేసిక్స్ అన్ని సార్ షేర్ చేశారు. స్ట్రెంగ్త్, నా వీక్నెసెస్, దేని మీద ఫోకస్ చేయాలో చెప్పారు. సో ప్రతి ఒక్క క్లయింట్ కి కూడా మనము డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ సర్వీసెస్ చేయడం జరుగుతుంది, ఎవరైతే మనకి క్లయింట్స్ అయ్యారో వాళ్ళందరికీ. సో ఈ సర్వీసెస్ గురించి మాట్లాడదాం.
ఓకే, ష్యూర్ సార్. ఫస్ట్ అయితే ఏపీఎస్ ప్రాసెస్ అనేది మీరే చేసుకున్నారు, అది మీకు ఎలా జరిగింది? మీరు ఓన్ గా చేసుకున్నారు కాబట్టి ఏమైనా హర్డల్స్ జరిగాయా, లేదా స్మూత్ గా జరిగింది ఏపీఎస్ ప్రాసెస్? ఏపీఎస్ ప్రాసెస్ అనేది స్మూత్ అయిపోయింది, ఏపీఎస్ ఇంకా ఐఎల్స్. ఓకే. దాని తర్వాత ప్రాసెస్ కి నేను రీచ్ అయ్యాను. సో మీ కోర్స్ షార్ట్ లిస్టింగ్ లో కంప్యూటర్ సైన్స్ కాబట్టి మీ డొమైన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వి షార్ట్ లిస్ట్ చేసాము, అండ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనేజ్మెంట్ డొమైన్ ఆల్సో. సో మేనేజ్మెంట్ వి షార్ట్ లిస్ట్ చేసాము. సో మీరు యాక్చువల్ గా చెప్పాలి అంటే మీకు 2 అడ్మిట్స్ వచ్చాయి. బెర్లిన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ లో వచ్చింది, అండ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ లో వెబ్ అండ్ డేటా సైన్స్ లో వచ్చింది. బట్ యు చూస్డ్ మేనేజ్మెంట్. వై? సో నేను వర్క్ చేస్తున్న ఐటీ సెక్టార్ లో మా మేనేజ్మెంట్ సైడ్ చూసాను, ద వే దే కమ్యూనికేట్ అండ్ ఆల్ దాట్. సో నాకు కొంచెం మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో మీకు సమ్మర్ లో ఫస్ట్ రిజెక్షన్స్ అయితే వచ్చాయి. సో అప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు ఆ రిజెక్షన్స్ ని? సో ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్ అయితే లేదు. ఫస్ట్ సమ్మర్ ఇంటేక్ లోనే మ్యాథ్స్ నాకు వస్తుంది అని హోప్ ఉండే. ఓకే. నాకు కావాల్సిన కాలేజ్ ఫస్ట్ సమ్మర్ ఇంటేక్ లో వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు. సో కొంచెం లోగా ఉండే, వస్తుందా లేదా, మేబీ అక్టోబర్ ఇంటేక్ లో కూడా రాదేమో అని ఉంది. మళ్ళా నెక్స్ట్ టైం ట్రై చేద్దామని కూడా ఏమైనా 50-50 ఉండే. బట్ మీరే రీచ్ అవుట్ అయ్యి సెకండ్ ఛాన్స్ ఉంది, యూ కెన్ ఆప్ దాట్. కొన్ని ఇంకా కాలేజెస్ మీరే సజెస్ట్ చేశారు రిలేటెడ్ టు మై కోర్స్. ఇట్లా వి ఆప్ట్ ఫర్ సెకండ్ చాయిస్ ఆల్సో. రైట్. మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కానీ, వీసా ప్రాసెస్ కానీ, బ్లాక్ అకౌంట్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ ఎలా జరిగాయి? కొంచెం భయం ఉండే, వీసా ఎట్లా అవుతుంది అవన్నీ. బట్ అదే మీ గైడెన్స్ అండ్ ఆల్ దాట్ తో స్మూత్ గానే అయ్యాయి అవన్నీ కూడా. ఇట్స్ మై మాస్టర్స్ నుంచి మీరు సర్వీసెస్ అనేది తీసుకున్నారు. నౌ వుడ్ యు లైక్ టు రికమెండ్ ఇట్స్ మై మాస్టర్స్ టు అదర్స్? ఫర్ ష్యూర్ రికమెండ్ చేస్తాను. అండ్ ఎవరైనా కన్సల్టెన్సీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడికి ఎందుకు వెళ్ళాలని నేను ఆల్రెడీ రీజన్స్ చెప్పాను. దే వోంట్ జస్ట్ టెల్ యూ కి 100% గ్యారంటీ ఇవన్నీ చెప్పరు. దే అండర్స్టాండ్ యూ. మీరు వెళ్ళి సర్వైవ్ అవ్వగలరా లేరా అని అర్థం చేసుకుంటారు. దాని తర్వాతే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తూ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు అప్డేట్స్ అనేవి ఎలా వచ్చాయి? అండ్ ప్రాసెస్ గురించి కానీ, లేదా యూనివర్సిటీ అప్డేట్స్ గురించి కానీ టైంలీ వచ్చాయి మీకు? ఎస్ సార్, అన్ని టైంలీ వచ్చాయి. వర్క్ లో కొంచెం నేను బిజీ ఉన్నా, ఏం అప్డేట్స్ వచ్చినా ఐ యూస్ టు గెట్ వాట్సాప్ మెసేజెస్ ఆర్ ఐ యూస్ టు గెట్ కాల్స్ ఫ్రమ్ యువర్ టీమ్. అన్ని అట్లా ఫాలో అప్ అవుతూ వచ్చారు. రైట్. అండ్ ఎవరైతే జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్ గా ఉండండి. లైక్ ఇట్ కెన్ కమ్ ఆర్ నాట్. ఒక ఛాన్స్ వేసినప్పుడు ఒక చాయిస్ లో రావచ్చు, రాకపోవచ్చు. కాన్ఫిడెంట్ గా ఉండండి. అండ్ ఎందుకు మీరు వెళ్ళాలో ఆ రీజన్ తెలుసుకోండి. ఐఎల్స్ ప్రిపరేషన్ అనేది లైక్ ఒక 1 month యూ హ్యావ్ టు అనలైజ్ ఆల్ ద థింగ్స్. ఎట్లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ చూడండి, కొంచెం ప్రాక్టీస్ ఉంటే అయిపోతుంది. అండ్ జర్మన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ఎనీ జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఏమైనా కోర్స్ తీసుకోండి. ఆర్ ఎల్స్ మీరు యూట్యూబ్ ఆర్ ఇట్లా వెబ్సైట్స్ ద్వారా నేర్చుకోవాలంటే యూ కెన్ గో ఫర్ జనరల్ బ్యాచిలర్ స్టూడెంట్ ఎవరైతే జర్మనీ ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది? యాజ్ సూన్ యాజ్ దే హావ్ కంప్లీటెడ్ దేర్ 12th జర్మన్ నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ యాజ్ ఎర్లీ యాజ్ దే కుడ్. డెఫినెట్లీ. ఎందుకంటే తక్కువ సిజిపిఏ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ రాకపోవచ్చు. 12th కంప్లీట్ అవ్వగానే ఇఫ్ దే హ్యాడ్ నేను జర్మనీలో మాస్టర్స్ చేయాలి అని ఒక ప్లాన్ ఉంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అట్లీస్ట్ B2 ఆర్ C1 వరకు జర్మన్ థర్డ్ ప్రోగ్రామ్స్ లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీ అనేది బిల్డప్ అవుతుంది. థ్యాంక్ యూ హిమబిందు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అహెడ్ ఇన్ జర్మనీ. సక్సెస్ కి రీచ్ అవ్వాలి, మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.